ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ను కలిసి వినతి పత్రం అందించారు. రేపు మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని కలవనున్నారు. ఆయన ముందు ప్రధానంగా 3 డిమాండ్లు ఉంచబోతున్నారు. ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని, లేదంటే ఈ రంగం మరింత సంక్షోభంలోకి వెళుతుందని ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భగవాన్ రాజ్ అంటున్నారు. ఫిష్ మీల్ ఎగుమతులపై ఆంక్షలుండాలని, అప్పుడు ఇక్కడ దగ్గర ధరలు దిగొస్తాయంటున్నారు. సోయా దిగుమతులపైన ట్యాక్సులు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్వా రంగంపై 18% జీఎస్టీ సరికాదని కూడా రైతులు కోరుతున్నారు. 5% జీఎస్టీపై ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటున్నారు. ఆక్వాని కూడా అగ్రికల్చర్ లానే చూసి జీఎస్టీ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యుద్ధం వల్ల మేత ధరలు పెరిగిన మాట వాస్తవమే. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని అంటున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే రొయ్యల సాగు తగ్గిపోతుందని, ఆ పరిస్థితే వస్తే లక్షలాది మంది ఉపాధిపై ప్రభావం పడుతుందని భగవాన్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిని కలిసి క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలన్నీ వివరిస్తామన్నారు. పెరగవలసిన రేట్లు ఇంకా ఆపేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 240 రూపాయలకి మనం ఈ ఏదైతే 100 కౌంట్ ఉందో అది 50 కౌంట్కి వచ్చేటప్పుడు రేటు ఇవాళ 310 రూపాయలు అంటే అది కిట్టని పరిస్థితి. కాబట్టి ఈ పెరిగే పరిస్థితి లేదు. కాబట్టి దాని మీద ముందు ప్రభుత్వం చొరవ తీసుకుని ఏదైతే మనకు కావలసిన ఈ సోయా కానీ లేకపోతే ఈ ఫిష్ మీల్ కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన అన్నీ కనుక కేంద్ర ప్రభుత్వం తరపున మనం కలెక్ట్ చేసుకుని ఎంతో కొంత రేట్లు తగ్గించుకుంటే, ఒకవేళ కనుక ఈ యొక్క ఈ రేట్లు కూడా పెరగని పరిస్థితి వస్తే మాత్రం రైతుగా మీ అందరం కూడా ఒక కార్యాచరణ రూపొందించుకుందామని తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇదే పరిస్థితి ఇది ఎందుకు చేతంటే దీంట్లో అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు ఇరాన్ యుద్ధం పేరు చెప్పి గతంలో 4-5 నెలల క్రితం ఏదైతే జరిగిందో అది దానికి కొంతవరకు మనం ఇలా ఆగింది కదా, మళ్ళీ కొద్దిగా సెటరేట్ అవుతాం అనుకున్నాం. కానీ ఇలా ఇరాన్ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే దీనివల్ల రాబోయే 2-3 నెలల్లో ఎటువంటి మనం ఏం జరుగుతుందని కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు కూడా అమ్మకంలో ఉన్నారు. ఇవన్నీ చూడాలంటే రైతు కూడా కల్చర్ ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ముందుగా ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో అవన్నీ తీసుకుని ఉపయోగపడేలా రైతు చేస్తే, తద్వారా కనుక ఇంకా న్యాయం జరగకపోతే మేము కల్చర్ని తగ్గించుకుని ఎదగడానికి కూడా ప్లాన్ చేసుకుంటాం.